ఓ పక్కన ట్రంప్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ఏదైతే హమాస్ తీవ్రవాద భావజాలం లేదా ఆ భావజాలాన్ని సమర్థించేటటువంటి వాళ్ళని యువతరం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం లేదంటే వాళ్ళని డిపోర్ట్ చేయడం లాంటి చర్యలు చేపడుతున్నారు. ఒక పక్కన తులసి గబార్డ్, ఇంకో పక్కన ఏది పటేల్ లాంటి వాళ్ళందరూ కూడా, క్యాష్ పటేల్ లాంటి వాళ్ళు ఆ వైపున అడుగులు వేస్తుంటే ఇప్పటికి కూడా ఉన్మాదంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా న్యూయార్క్ సిటీలో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన. హమాస్ వ్యక్తి ఒకతను హమాస్ మాస్క్నే పెట్టుకుని అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాడు, పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు. ఒక్కసారి ఆ నినాదం చేయగానే జనమందరూ భయభ్రాంతులై పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వెంటనే పోలీసులు అతను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను డిపోర్ట్ చేస్తారు. కానీ ఇంకా వీళ్ళు బతుకుతున్నది అక్కడ తమ దేశంలో. నిజంగా హమాస్కి నీకు అంత దమ్ముంటే నువ్వు ఉన్నటువంటి గాజాలోనే బతుకు, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్తో పోరాడు, నీ సావేదు నువ్వు చావు. అమెరికాలో బతకడం కోసం వెళ్ళి చివరికి అమెరికన్లను భయపెట్టేటటువంటి కల్చర్, మరి ఇట్లాంటి దరిద్రులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో అర్థం కాదు.